Welcomes to our advocates legal team. My dear law friends, ఈరోజు ఆర్టికల్ 17 ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1950 వాట్ సేస్ untouchability is abolished and its practice in any form is forbidden. The enforcement of any disability arising out of untouchability shall be an offence punishable in accordance with law. భారత రాజ్యాంగంలోని 17వ ప్రకరణ ఏం తెలియజేస్తుందంటే అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడాన్ని నేరంగా పేర్కొనబడింది. ముఖ్యంగా 1955లో పార్లమెంటు అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని 1976 నుంచి పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా వ్యవహరించడమైనది. Abolished untouchability and prohibited its practice in any form, empowered the parliament to formulate laws in this regard. భారత రాజ్యాంగం అంటరానితనాన్ని నిర్మూలించింది మరియు దానిని ఏ రూపంలోనైనా సరే నిషేధించింది. ముఖ్యంగా దీనికి సంబంధించి చట్టాలను రూపొందించడానికి పార్లమెంటుకు అధికారము భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. Abolition of untouchability. Abolition of untouchability means that no one can prevent Dalits from educating themselves, entering temples, using public facilities, etc. It also means that it is wrong to practice untouchability and that this practice will not be tolerated by a democratic government. In fact, untouchability is a punishable crime. No. అంటరానితనం నిర్మూలన అంటే దళితులు తమను తాము అడ్డుకోవడం, దేవాలయాల్లోకి ప్రవేశించడం, ప్రజా సౌకర్యాలను ఉపయోగించడం మొదలైన వాటిని ఎవరూ నిరోధించలేరు. అంటరానితనాన్ని ఆచరించడం తప్పు అని మరియు ఈ ఆచారాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం సహించదని కూడా అర్థం. నిజానికి అంటరానితనం ఇప్పుడు శిక్షార్హమైన నేరము. థ్యాంక్ యూ.